హాయ్, మీ ముందరికి మరొక ఆలోచింపచేయగలిగే ఒక అద్భుతమైనటువంటి విషయం. మన ఈ ఛానల్లో ఎక్కువగా మేము యూత్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నెన్నో వీడియోలు చేస్తాం కూడా. దానికి ప్రధానమైన కారణం నేటి తరానికి రేపటి తరానికి వారసులు వీరే కాబట్టి. ఇవాళ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అభిమానానికి ఆరాధనకి చాలా తేడా ఉంటుంది. అభిమానించడం అనేది ఒక మానసికమైనటువంటి ఉద్యోగం. ఆ ఉద్యోగం ఎలా ఉంటుందనంటే, ఏదైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఒక మంచి పని చేసినప్పుడు ఆ వ్యక్తిని మనం అభిమానిస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఎక్కువగా ఈ అభిమానాలు మనం సినీ ఫీల్డ్లో మనం గమనిస్తాం. హీరోలకి సంబంధించి కనుక మనం గమనించిన, హీరోయిన్లకు సంబంధించిన విషయాల్లో మనం గమనించిన, తనకు సంబంధించినటువంటి అభిమానమైనటువంటి నటులను చూస్తూ వాళ్ళని అభిమానించడం అనేది సర్వసాధారణంగా ఎక్కువగా యువతలో మనం చూస్తూ ఉంటాం. అభిమానించడంలో తప్పు లేదు. వెండి తెర మీద వారు తమ యొక్క పాత్రలకు తగ్గట్టుగా ఎన్నెన్నో విషయాల్ని మనకి తెలియజేస్తూ ఉంటారు. ఆ పాత్రలకు సంబంధించినటువంటి ప్రభావానికి ప్రతివారు కూడా లోనవటమే కాకుండా వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు. ఇంకొక 4 అడుగులు ముందుకేసి ఆరాధించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక వీరే మా జీవితం, నేను అభిమానించడమే కాదు, వాళ్ళని ఆరాధిస్తా. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వాళ్ళ నామస్మరణే నాకు ధ్యేయం. వారి తప్ప నాకు ఈ ప్రపంచం లేదు. అదిగో ఆ హీరో నా మీద బుధం మీద చేసినట్టుంది, ఈ హీరో రాత్రి కూడా కల్లోకి వచ్చాడే, అబ్బో ఆ హీరోయిన్ నన్ను చూసి నవ్వుతున్నట్లే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి భ్రమలకు కూడా అభిమానులు లొంగిపోతూ ఉంటారు, వశమైపోతూ ఉంటారు. మనసా వాచ కర్మణని వారిని ఆరాధిస్తూ బతికేస్తూ తమ జీవితాల్ని చాలా సందర్భాల్లో ఛిద్రం చేసుకున్నటువంటి విషయాలు కోకొల్లలు. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా నడి రోడ్ల మీద పడ్డటువంటి అభిమానులు కోకొల్లలుగా మా కళ్ళ ముందర మేము చూసాం. అది నాణ్యానికి ఒక భాగం. రెండో భాగం రాజకీయాల్లో కూడా సినీ వాసనలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా రాజకీయాల్లో నాయకుల పట్ల అభిమానాన్ని పెంచుకునేటువంటి వ్యక్తులను మనం గమనిస్తూనే ఉన్నాం. ఆ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందని అంటే, ఇక వారు లేకపోతే ఈ ప్రపంచమే లేదు, అసలు వాళ్ళే ఈ సమాజమే వాళ్ళు, వారే మన ఊపిరి అనేటువంటి పద్ధతుల్లో వీరావేశంతో అభిమానించడమే కాదు, ఆరాధించడమే కాదు, రక్తాలు చిందిచ్చేసి నుదుట తిలకాలు, కంఠాలు కూడా కోసుకునేటువంటి సందర్భాలు కూడా మనం గమనించాం. అవసరమైతే ఆ నాయకుడి కోసం మేము ప్రాణ త్యాగాలే చేసేస్తామనేటువంటి పద్ధతిలో కూడా కొందరు నడుస్తూ ఉన్నారు. వీరందరిలో ఎక్కువ ఉన్నది యువతే. అటు ఆడవాళ్ళు కావచ్చండి, ఇటు మగవాళ్ళు కావచ్చండి, వీరావేశంతో ఊగిపోతూ ఉంటారు. ఆ నాయకుల యొక్క విన్యాసాలకి లోనే అభిమానించచ్చండి. ఒక వ్యక్తి ఒక మంచి పని చేశాడు అంటే అభిమానించవచ్చు, మనసారా ఆహ్వానించవచ్చు వారిని మనసులోకి. కానీ ఆరాధన అనేది వేరే విషయం. ఎవరు ఆరాధింపదగ్గ వ్యక్తిలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి మహనీయులు ఉన్నారండి. 200 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా భారతదేశాన్ని ఒక బానిస దేశంగా పరిపాలించినటువంటి సందర్భంలో ఎందరెందరో మహానుభావులు ఈ దేశంలో ఉద్భవించారు. ఒక గాంధీయా, ఒక నెహ్రూవా, ఒక పటేలా, ఒక ప్రకాశమా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరెందరో ఈ దేశంలో ఒక స్వాతంత్రాలకి ఊపిరి పోసిన మహనీయులు వారు. తమ జీవితాల్ని దేశం కోసం త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు. వాళ్ళని అభిమానిస్తాం కాదు, గుండెల్లో గుడి కట్టుకొని పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఈ రోజున ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రంగా మనం నడుస్తున్నామంటే వారే కారణం. దీనిలో తిరుగులేదు. కానీ ఆనాటి రాజకీయాలకి ఈనాటి రాజకీయాలకి ఎంత తేడా.
వారు ఏవి కూడా కోరుకోవాలి వారి కోసం, నిస్వార్థంగానే బతికారు బతికినంత కాలం. కానీ వాళ్ళ పరిస్థితులు మారిపోయాయి. ఒక నాయకుడిని అభిమానించడంలో తప్పులేదు. ఈ వారే జీవితం అని వారి తప్పుని కూడా ఒప్పుగా తీర్చిదిద్దగలిగే వాళ్ళు, లేకపోతే దానికి వక్ర భాష్యాలు లేకుండా వారిని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులను కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అంటే అభిమానం శృతి మించితే అపసవ్యాలు కూడా సవ్యంగా కనపడతాయి అనేటువంటి దానికి ఒక ఉదాహరణ. అభిమానించడంలో తప్పు లేకపోవచ్చు, ఆరాధించడంలోనే ఇబ్బంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా తమ జీవితాలు ఎటు నాశనం అవుతున్నాయి, తమను నమ్ముకున్న జీవితాలు కూడా నాశనం అయ్యి ఆర్థికంగా రోడ్ల మీద పడ్డటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో కొన్ని వేల మంది ఉన్నారనేది ఒక వాస్తవం. ఎవరి కోసం ఈ జీవితం? మనకి ఆ భగవంతుడు ఎంతో అవ్యాజ్యమైనటువంటి ప్రేమాభిమానాలతో మనని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు ఏమైపోయారు? మనని నమ్ముకున్నటువంటి భార్య పిల్లలు ఏమవుతున్నారు? ఎవరి కోసం ఈ జీవితము? మన వాళ్ళ యొక్క అభ్యున్నతికి, మన వాళ్ళ యొక్క ఉన్నతికి మనం కోరుకోకుండా ఈ ఆరాధనా భావంతో ఎవరి కోసం ఈ జీవితాన్ని నాశనం చేస్తున్నారు? ఎవరు అండ? ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రాలే కాదండి, చాలా చోట్ల మేము గమనిస్తూనే ఉన్నాం. కోర్టుల చుట్టూ తిరగటం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతాం, మెళ్ళో ఉండేటువంటి పుస్తల తాడు కూడా అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ జాతి స్త్రీకి పట్టిందండి. ఈ యొక్క కావేశాల్లో ఆరాధన భావాలతో యువత మాడిపోతున్నటువంటి ప్రతి సందర్భంలో ఇది బాధ్యత కలిగిన ప్రతి యువకుడు, ప్రతి యువతి ఆలోచించాలి. ఎవరి కోసం ఈ జీవితం? అభిమానించండి, మీకు కావాల్సిన వాళ్ళకి ఓటు వేసుకోండి, తప్పులే. కానీ ఈ ఆరాధనా భావంతో, ఈ ఆవేశంతో ఒక ఉన్మాద దశకి మనం ఎందుకు వెళ్తున్నాం? ఎవరి జీవితాన్ని కాపాడటం కోసం వెళ్తున్నాం? వారి జీవితాలు ఎప్పుడూ హాయిగానే ఉండొచ్చు, కానీ జీవితాలు నాశనం అవుతుంది నిజంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యువత. కొన్ని సందర్భాల్లో చదువుతుంటే కళ్ళమ్మడి నీళ్లు తిరుగుతున్నాయి. ఏమిట్రా, ఎట్నుంచి ఎటు వచ్చినా యువతే. 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల పిల్లలు శలభాల్లోగా మాడిపోతున్నారు ఈ సమాజంలో. ఏమిటి మితిమీరినటువంటి ఆరాధనా భావాలు? ఎవరిని ఆరాధించాలి? అభిమానాన్ని మనసులో దాచుకోండి, మీ అభిమానాన్ని వ్యక్తపరచండి, మీ అభిమానాన్ని కృతజ్ఞత రూపంతో చూపగలగండి. మీరు ఏదైతే చేయగలరో ఆ విధంగా చేస్తూ, కానీ ఆవేశాలతో వీరే మా జీవితం అనే పద్ధతిలో అడుగులు ముందుకు కలిపి మీ జీవితాలు నాశనం అయితే కేవలం యువతకు సంబంధించిందే కాదు, యువత మీద ఆధారపడి అనేకమైనటువంటి జీవితాలు ఈ రోజున అగచాట్ల పడుతున్నది ఒక వాస్తవం. ఓనా యువత, ఆలోచించండి, విఘ్నతతో ఆలోచించండి. ఆవేశాన్ని కాసేపు నియంత్రించండి, భావోద్రేకాలను అదుపులో పెట్టుకోండి. మీ జీవితాన్ని సక్రమమైన సరియైన పద్ధతిలో నడపడానికి ప్రయత్నం చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ ఒక సామాజిక శ్రేయభిలాషిగా అర్థిస్తున్నాం. ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం అమరోజ్ తెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలు. అమర్నాథ్ జగల్పూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్.